ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన కవిత సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. ఈడీ సమన్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన ఈ పిటిషన్ను ఆమె ఉపసంహరించుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో రిట్ పిటిషన్పై విచారణ అవసరం లేనందున వెనక్కి తీసుకుంటున్నామని కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వెల్లడించారు. ఇక ఇదే విషయంపై ఢిల్లీ నుంచి మా 1TV న్యూస్ ప్రతినిధి దేవా మరింత సమాచారాన్ని అందిస్తారు. దేవా, చెప్పండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ కస్టడీలో ఉన్న కవితను అధికారులు గత 2 రోజుల నుంచి ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ తనకు సమాన్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ను ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు. ఇక ఇదే కేసులో ఈడీ ఇప్పటికే అరెస్టు చేయడంతో పిటిషన్పై విచారణ అవసరం లేకపోవడంతో దానిని వెనక్కి తీసుకుంటున్నట్లు కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి తెలిపారు. ఇక పిటిషన్ ఉపసంహరణకు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్తో కూడిన ధర్మాసనం అనుమతించింది. ఇక చట్ట ప్రకారం ఉపశమనం పొందేందుకు తదుపరి చర్యలకు కూడా వెళ్తామని చౌదరి తెలిపారు. ఇక ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ గతేడాది మార్చి 14న ఎమ్మెల్సీ కవిత అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. కాగా కవిత అరెస్టు అక్రమం అంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో నేడు 3వ రోజు కూడా విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. కెమెరామెన్ చందుతో దేవా, 1TV న్యూస్, ఢిల్లీ.